చూడండి మన దేశం న్యాయపాలనలో ఎంత ముందుందో. ఇక చట్టం ఎవరిని విడిచిపెట్టదు. ఇదిగో ఈ దృశ్యం చూడండి. అంబానీ గారు పట్టుబడ్డారు. అవును, రోడ్లపై కూరగాయలు అమ్ముతూ పబ్లిక్ ప్రాపర్టీ ఆక్రమించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. బుల్డోజర్ పంపింది. ఆస్తి కూల్చింది. దేశానికి న్యాయం చేసింది. ఇంతకాలం పెద్ద కంపెనీలు బిలియన్ల టెండర్లతో గల్లంతు చేస్తుంటే మనం ఊహించలేదు కదా ఒకరోజు అంబానీ గారిని ఇలా కూల్చేస్తారని. ఇదే నిజమైన పారదర్శకత సార్. మరి ఇంకోవైపు చూడండి, అదాని గారు కూడా నిబంధనలు ఉల్లంఘించారు. తన ఈ రిక్షా 3 అంగుళాల లైన్ దాటింది. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. క్రెయిన్ పంపింది. జరిమానా వేసింది. రిక్షా ఎత్తేసింది. చూడండి చట్టం ఎంత ధైర్యంగా ఉందో. కోట్లు మోసం చేసిన పెద్ద అదాని ఎక్కడ ఉన్నాడు? తన విమానంలో, మంత్రులతో భేటీలో. కానీ వీధిలో ఉన్న ఈ అదాని మాత్రం తన రోజువారీ డబ్బుకు చట్టం ముందు అందరూ సమానమే అని ప్రభుత్వం చెప్తుంది. అవును సార్, సమానమే. కానీ కొందరికి చట్టం బుల్డోజర్లా వస్తుంది. మరి కొందరికి అది పాదముద్రలా వంగిపోతుంది. ఒకరు పవర్ ప్రాజెక్టులు కట్టుకుంటారు. మరి కొందరు ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు అమ్ముతారు. కానీ నిబంధనలను ఎవరు నిజంగా ఉల్లంఘించారో అది మనం మాట్లాడకూడదు కదా. అంబానీలు, అదానీలు చట్టం కరుణ లేకుండా శిక్ష పడుతున్నారు సార్. రోడ్డుపై ఉన్నవారు మాత్రమే కదా దేశాన్ని నాశనం చేస్తున్నారు. నిజమైన అంబానీలు, అదానీలు మాత్రం ఎయిర్ కండిషనర్ రూమ్లో కాఫీ తాగుతూ చట్టం ఎంత బాగుందో చూసి నవ్వుతున్నారు. ఈ బుల్డోజర్ దమ్ములో మనం చూస్తున్నది చట్టం కాదు, మన సమాజం యొక్క కక్ష.